బ్రేకింగ్ న్యూస్, బంగ్లాదేశ్ లో మారణ హోమం కొనసాగుతోంది. ఇప్పటికే 50 మంది మరణించారు, వందలాది మంది పైగా గాయాలయ్యాయి. అయితే మాజీ ప్రధాని షేక్ హసీనాకి మరణశిక్ష విధించడంతోనే బంగ్లాదేశ్ ఢాకాలో అల్లర్లు చెలరేగాయి. అయితే షేక్ హసీనాకి మద్దతుదారులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగుతున్నారు, ఆందోళన చేపడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని యూనస్ మద్దతుదారులకి మధ్య, అటు షేక్ హసీనా మద్దతుదారుల మధ్య తీవ్ర ఆందోళనలు, తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణలో, అల్లర్లలో అదుపు చేసేందుకు పోలీసులు కూడా రంగంలోకి ప్రవేశించారు. సో అటు పోలీసులు కూడా కాల్పులు చేస్తున్నారు. ఆర్మీ, సైన్యం రంగంలోకి దిగింది, ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్స్ రంగంలోకి దిగాయి, ఇంటెలిజెన్స్ యూనిట్స్ రంగంలోకి దిగాయి. నిన్న ఇటువంటి ఆందోళనలు జరుగుతాయని ముందుగానే భావించినటువంటి ఢాకా పోలీస్ కమిషనర్ ఇటువంటి ఆదేశాలు జారీ చేశారంటే కొన్ని వేలాది మంది పోలీసులు రంగంలోకి దిగారు. అక్కడ జరిగేటువంటి ఆ దాడిని, ఆందోళన, నిరసనలు మొత్తాన్ని కూడా కంట్రోల్ చేయడం కోసం అంతమంది పోలీసులు దిగినా కూడా ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్లోకి రాలేదు. సో షేక్ హసీనా వర్గీయులు, షేక్ హసీనా అభిమానులు వర్సెస్ ఇటువైపు యూనస్ అభిమానులుగా ఇక్కడ యుద్ధం కొనసాగుతోంది. బంగ్లాదేశ్ ఢాకా ప్రాంతం మొత్తం కూడా అట్టుడికిపోతోంది. రాళ్లతో ఒకరిపై ఒకరు విసురుకుంటున్నారు, కర్రలతో దాడి చేసుకుంటున్నారు, బాష్ప వాయువులు ప్రయోగించుకుంటున్నారు. ఒకరిపై ఒకరికి చాలా బీభత్సమైనటువంటి ఒక మారణ హోమాన్ని అక్కడ సృష్టిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి పోలీసులు రంగప్రవేశం చేసి పోలీసులు కూడా ఈ సిచ్యువేషన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఏ మాత్రం కూడా అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్లోకి రావడం లేదు. ఇప్పటికే 50 మంది మరణించినట్టు తెలుస్తోంది. నిన్న జడ్జిమెంట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 50 మంది మరణించారంటే ఇంకా ఈ రోజు ఎలా ఉంటుందో తలుచుకుంటేనే కొంత ఆందోళన రేకెత్తిస్తోంది. సో మరణశిక్షణ పడినటువంటి హసీనాను తమకు అప్పగించాలని కూడా ఇటు యూనస్ ప్రభుత్వం భారత్ని రిక్వెస్ట్ చేసింది. భారత్లో తాత్కాలికంగా శరణార్థిగా ఉన్నటువంటి ఈ షేక్ హసీనా ఇక్కడ ఆశ్రయం పొందుతూ ఉన్నారు. అయితే వెంటనే తనని మాకు పంపించండి, మా యొక్క దేశానికి పంపించండి, మేము తనకి మరణశిక్ష విధించాల్సి ఉంది అని చెప్పి యూనస్ ప్రభుత్వం ఇటు భారత ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. మరి హసీనాను అప్పగించే విషయం పైన భారత ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సో నిన్న వచ్చినటువంటి ఒకసారి జడ్జిమెంట్ చూస్తే ఆ జడ్జిమెంట్లో చాలా కీలకమైన విషయాలు ఉన్నాయి. సుమారుగా 453 పేజీలతో కూడినటువంటి జడ్జిమెంట్ ఇది. సో గతంలో కూడా ఇదే విధంగా ఎవరైనా డెత్ సెంటెన్స్ జారీ చేశారా? సో ఎవరైనా గతంలో కూడా గ్లోబల్ లెవెల్లో ఒక ప్రధానిగా పనిచేసిన వ్యక్తికి ఈ రకంగా మరణశిక్ష విధించారా అంటే ఫర్ ది ఫస్ట్ టైం సో ఒక పిఎంకి మరణశిక్షణ విధించిన దాంట్లో మొదటిగా కనిపించిన పేర్లు సో టైలర్ ఆఫ్ లిబేరియా దేశానికి సంబంధించినటువంటి అక్కడి ప్రధాని టైలర్, తర్వాత యుగోస్లేవియా లీడర్స్ కూడా కొంతమందికి ఈ రకంగానే గతంలో మరణశిక్ష విధించడం జరిగింది. సో ఇటువంటి సిచ్యువేషన్లు అంటే ప్రధానులకి, గతంలో దేశాధినేతలకి, ప్రధానులుగా పనిచేసిన వారికి ఎవరికైనా ఈ రకంగానే మరణశిక్ష విధించారా ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్లో అంటే ఒకే ఒక్కరు ఉన్నారు, టైలర్ ఆఫ్ లిబేరియా. అండ్ కొంతమంది యుగోస్లేవియా లీడర్స్ కూడా ఈ రకంగా మరణశిక్షలు విధించారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ మధ్య కాలంలో మొట్టమొదటిసారిగా లాంగెస్ట్ సర్వింగ్ ఫీమేల్, సో మహిళల్లో మొదటి వ్యక్తి ఆవిడే. అండ్ అటు అత్యధిక కాలం పాటుగా ఒక దేశాన్ని పరిపాలించినటువంటి ప్రధానిగా పనిచేసినటువంటి వ్యక్తిగా మొదటి మరణశిక్ష అనుభవించేటువంటి మరణశిక్ష విధించినటువంటి ఒక మహిళ కూడా ఆవిడే. సో షేక్ హసీనాకి మరణశిక్ష విధించింది ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్. సో మరి ఏ ఫ్యాక్టర్స్ ని పరిగణలోకి తీసుకుంది అంటే కనుక సో ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ తీసుకున్నటువంటి ఫ్యాక్టర్స్ ముందుగా డెత్ పెనాల్టీ ఒకటి తనకి కన్ఫర్మ్ చేసింది, మరణశిక్ష కన్ఫర్మ్ చేసింది. అండ్ మరికొంతమందికి ఏమో లైఫ్ ఇంప్రిజన్మెంట్. సో షేక్ హసీనాతో పాటుగా అప్పుడు తన హయాంలో హోమ్ మినిస్టర్గా పనిచేసినటువంటి అసాదుజామన్ ఖాన్ అనేటువంటి ఆ హోమ్ మినిస్టర్కి ఆయనకు కూడా డెత్ సెంటెన్స్ కన్ఫర్మ్ చేసి మరణశిక్ష విధించింది. ఆ తర్వాత ఆ సమయంలో పోలీస్ చీఫ్గా పనిచేసినటువంటి చౌదరి అబ్దుల్లా అల్ మమూన్ ఆయనకేమో 5 ఏళ్ల పాటుగా జైలు జీవితం గడిపే విధంగా శిక్ష విధించారు. సో దీంట్లో ప్రజెంట్ తను దేశం వదిలి పారిపోయారు, భారత్లో ఆశ్రయం పొందుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం దీనికి పూర్తి బాధ్యతలు వహించాల్సిందని చెప్పి బంగ్లాదేశ్ ప్రభుత్వం పైనే ఆ కోర్టు ఒక నిర్ణయం వదిలేసింది. సో బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పుడు భారత్ని విజ్ఞప్తి చేసింది, మాకు ఎలాగైనా షేక్ హసీనాని తిరిగి వెనక్కి పంపించండి, తనకి ఇక్కడ తప్పులు చేసినందుకు గాను మాకు న్యాయస్థానాలు ఇక్కడ తనకి మరణశిక్ష విధించాయని రకంగా భారత ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది యూనస్ ప్రభుత్వం. మరి ఇప్పటివరకు భారత ప్రభుత్వం ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు. బట్ బంగ్లాదేశ్లో ఒక మారణ హోమం కొనసాగుతోంది. ఒకసారి ఆ విజువల్ చూద్దాం, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎటువంటి మారణ హోమం కొనసాగుతుంది, ఇరు వర్గీయుల మధ్య ఎటువంటి ఘర్షణ వాతావరణం నెలకొందనేది.
বিরাজ করছে। আপনারা দেখতে পাচ্ছেন আইন শৃঙ্খলা বাহিনীর সদস্য যারা রয়েছেন তারা কিন্তু আন্দোলনকারী যে ছাত্র জনতা রয়েছে তাদেরকে কিন্তু ছত্রভঙ্গ করে দিয়েছে। দর্শক, আবারও কিন্তু উত্তল হয়ে উঠেছে। షేక్ హసీనా వయసు 78 ఏళ్ళు. అత్యధిక కాలం పాటుగా బంగ్లాదేశ్కి ప్రధానిగా పనిచేసినటువంటి షేక్ హసీనా అటు మొత్తం ప్రపంచ దేశాల్లోకెల్లా ఒక ప్రధానిగా ఇంత లాంగెస్ట్ పీరియడ్గా సర్వ్ చేసినటువంటి ఒక మహిళ ప్రధానిగా రికార్డులకు ఎక్కడమే కాకుండా మొట్టమొదటి ప్రధాని మరణశిక్ష విధింపుకు అంటే మరణశిక్షకు విధించినటువంటి ప్రభుత్వం కూడా అక్కడ యంత్రాంగం లేకపోతే కోర్టు కూడా బంగ్లాదేశే. సో మొట్టమొదటిసారిగా మరణశిక్ష ఎదుర్కోబోతున్న ప్రధాని కూడా షేక్ హసీనానే. సో ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఇప్పుడు 453 పేజీలతో కూడినటువంటి ఒక తీర్పు వెల్లడించింది. అయితే ఇప్పుడు ఈ మరణశిక్షణ పైన షేక్ హసీనా ఆగ్రహం వెల్లగక్కుతున్నారంట. నాకు ఈ వయసులో నాపై ఆందోళన చేస్తూ ఉంటే నేను అక్కడ ప్రజల్ని కాపాడడం కోసం ఇచ్చినటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకునే నిర్ణయాన్ని అంటే తన అక్కడ జరిగిన ఇష్యూ ఏంటి, రిజర్వేషన్లకు సంబంధించి మెజారిటీలో వచ్చి మైనార్టీలపై యుద్ధాన్ని చేయడం, వారిపైన దాడులు చేయడం, అక్కడ ఆందోళన రేకెత్తించడం, అక్కడ మైనార్టీలు ఎవరు అంటే హిందూస్ బంగ్లాదేశ్లో. సో వాళ్ళని దాడులు చేయడం, ఇంకా చాలా వాళ్ళ దుర్మార్గంగా వాళ్ళపైన అఘాయిత్యం సృష్టించడం, ఇంకా ఈ రకరకాల జరిగేవి అక్కడ. సో ఆ సిచ్యువేషన్లో దాన్ని కంట్రోల్లోకి తీసుకోవడం కోసం నేను ఇచ్చినటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్న ఒక ఆర్డర్ని ఇంత దుర్మార్గంగా చూస్తారా? నేను హ్యుమానిటీ లేని వ్యక్తిగా కనిపించానా? ప్రభుత్వాన్ని నడిపించిన రోజులు హ్యుమానిటీ వ్యక్తిగా నడిపించలేదా? చివరాకరణ ఉద్యమం జరుగుతూ ఉంటే ఆ ఉద్యమాన్ని ఎలా కంట్రోల్ చేయాలని చెప్పి నేను ఆలోచన చేసిన దానికి నన్ను ఇంత ఒక మానవత్వం లేని వ్యక్తిగా చిత్రీకరిస్తారా? బంగ్లాదేశ్ని నేను చాలా కాలం పాటుగా అక్కడ సర్వ్ చేశాను. సో ఆ సిచ్యువేషన్లో నన్ను ఈ రకంగా దుర్మార్గంగా బంగ్లాదేశ్ నుంచి పంపించడమే కాకుండా సో అక్కడ జరిగేటువంటి సిచ్యువేషన్ని కంట్రోల్లోకి తీసుకురావాలంటే నన్ను ఈ సిచ్యువేషన్ని కంట్రోల్ తీసుకోవడం కోసం తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని 20 ఏళ్ల పాటుగా తను పరిపాలించి మొదటి టైం వచ్చేసి 1996 నుంచి 2001 5 years, సెకండ్ టైం 2009 నుంచి 2014 5 years, అండ్ 2014 to 2019 మళ్ళొక 5 years, అండ్ 2019 to 2024 5 years, మొత్తంగా 20 ఏళ్ల పాటుగా 20 ఏళ్ల 7 నెలల కాలం పాటుగా పరిపాలించిన రోజు ఏ ఒక్క రోజు కూడా నేను మానవత్వం లేని వ్యక్తిని అని గుర్తు రాలేదా? ఆ రోజు హ్యుమానిటీ కనిపించలేదా? ఆ రోజు మీకు తప్పనిపించలేదు. కానీ నేను ఎప్పుడైతే సిచ్యువేషన్ అండర్ కంట్రోల్లోకి తీసుకురావాలని చెప్పి నేను నా వంతు ప్రయత్నంగా నాకున్నటువంటి అధికారాలను ఉపయోగించి నేను పలు నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలకు సంబంధించి జరిగినటువంటి పరిణామాలను నన్ను బాధ్యులని చేసి నన్ను మరణశిక్ష విధిస్తారా అని చెప్పి తను సైతం ఆగ్రహం వెలగక్కుతున్నారట. సో ఈ సమయంలో ఈ వయసులో నన్ను మరణశిక్ష విధించినా నాకు ఇంకేదైనా చేసినా కూడా ఎలాగైనా కూడా కొంత తుదిశ్వాసకు చేరుకున్న వ్యక్తినే. సో అలాంటిది ఇప్పుడు నన్ను ఈ రకంగా చేసి నాపై కుట్రలు పన్నే నా యొక్క కీర్తి ప్రతిష్టతని దెబ్బతీయాలనుకుంటున్నారు, నా పేరుని అనవసరంగా ఒక రాద్ధాంతం చేసి ఇబ్బంది గురి చేయాలనుకుంటున్నారనేటువంటి మాటని తను మాట్లాడుతున్నారట. సో అక్కడ ఇద్దరికి మరణశిక్ష విధించారు నిన్న కోర్టు. ఇద్దరిలో మొదటిగా అక్కడ షేక్ హసీనా అక్కడ ప్రధానిగా పనిచేసిన ఆవిడ, ఆ తర్వాత రెండో వ్యక్తి ఇందాక నేను చెప్పినట్టుగా హోంమంత్రి, అక్కడ హోంమంత్రి అసాదుజ్జమాన్ ఖాన్ కమాల్,
ఆయనకు కూడా మరణశిక్ష విధించారు. ఇద్దరికి, హోంమంత్రికి, ప్రధానికి ఇద్దరికి మరణశిక్ష విధించిన పాటుగా వాళ్ళ ఆస్తులు మొత్తాన్ని కూడా ప్రభుత్వానికి జప్తు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఇక ఎవరైతే దీంట్లో కీలకమైన విట్నెస్ గా ఉన్నారో పోలీస్ చీఫ్ చౌదరి అబ్దుల్లా అల్ మమూన్ అనేటువంటి ఆ పోలీస్ చీఫ్కి 5 ఏళ్ల పాటుగా జైలు శిక్ష విధించారు. సో ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి అడ్వైజర్, ప్రభుత్వానికి సంబంధించిన అడ్వైజర్గా ఉన్న ఆయన కూడా ఒక 5 ఏళ్ల పాటుగా జైలు శిక్ష విధించారు. సో 453 పేజీలతో కూడిన ఒక ఫుల్ జడ్జిమెంట్ని నిన్న ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ షేక్ హసీనా కేసు విషయంలో వెల్లడించారు. సో దాంట్లో ఫెయిల్యూర్ టు ప్రివెంట్ అట్రాసిటీస్, సో ముందుగానే ఇక్కడ జరిగేటువంటి అట్రాసిటీస్ని కంట్రోల్ చేయలేక ఆ తర్వాత దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఒక్కసారిగా ఈ రకంగా హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో ఆలోచించకుండా కాల్చిపడేయండి, చంపేయండి అనే రకంగా ఆదేశాలు జారీ చేయడంతో అక్కడ మాస్ కిల్లింగ్స్ జరిగాయి. అంటే చాలా పెద్ద ఎత్తున చంపడం, చచ్చిపోవడం జరిగింది. ఆ తర్వాత తను పెద్ద ఎత్తున ఈ రకమైనటువంటి ఒక ఆందోళన రేకెత్తించే విధంగా నిర్ణయం తీసుకున్నందుకు తనపై మరింతగా అక్కడ ఉద్యమకారులు రెచ్చిపోయి తనపై దాడి చేయాల్సి వచ్చింది. కానీ ఇక్కడ ఉద్యమకారుల తప్పేమీ లేదు, షేక్ హసీనానే తప్పు చేశారు, అటువంటి ఆదేశం ఇచ్చి ఉండవలసింది కాదు అనేది కోర్టు మెన్షన్ చేసిందంట. అంటే ఒక ప్రధాని, అందుకే దీని ద్వారా ఒకటి బోధపడుతుంది ఏంటంటే డెమోక్రసీలో ఉద్యమాలు చేసేటువంటిది ప్రజలకున్న హక్కు. ఆ ఉద్యమాన్ని ఎలా మాట్లాడాలి, ఎలా మనం దాన్ని పరిష్కరించాలి, పబ్లిక్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలని చూడాలి. కానీ మీ దగ్గర ప్రభుత్వం ఉంది, నేను ముఖ్యమంత్రిని, నేను ఎమ్మెల్యేని, నేను ఒక మంత్రిని, నాపై ప్రభుత్వంపై పోరాటాలు చేస్తారని చెప్పి ఈ రకంగా దారుణంగా కొట్టడాలు, పోలీసులు ఉపయోగించి తిట్టడాలు ఇవన్నీ జరిగితే డెఫినెట్గా మీరు పొరపాటు పడ్డట్టే. పోలీసు యంత్రాంగానికి కూడా దీన్ని బట్టి ఒక బోధపడాలి. పోలీస్ యంత్రాంగానికి కూడా మీరు రాజకీయ నాయకులు చెప్పినట్టుగా ఒక ఎమ్మెల్యే చెప్పాడనో, ఒక ఎంపీ చెప్పాడనో, మంత్రి చెప్పాడనో, ముఖ్యమంత్రి చెప్పాడని చెప్పో సామాన్య జనం వారి యొక్క వాణిని, వారి బాణిని, వారి యొక్క మాటని వినిపిస్తూ ఉండగా వారిని అణిచివేసే ప్రయత్నం కనుక చేస్తే అక్కడ అసాద్ ముజన్ కమన్ కాల్ అనేటువంటి ఆ వ్యక్తికి అక్కడ హోంమంత్రికి ఎటువంటి శిక్ష పడింది? మరణశిక్ష. అటువంటి శిక్షనే తప్పదు. ఒకవేళ ప్రూవ్ అయితే తర్వాత పోలీస్ అధికారి, అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారి చౌదరి అబ్దుల్లా 5 ఏళ్ల పాటుగా జైలు శిక్ష అనుభవించాల్సిందే. అండ్ ఆయనకి ఆస్తుల్లో సగం ఆస్తులను కూడా జప్తు చేయాలని చెప్పి అక్కడి కోర్టు తీర్పునిచ్చింది. అంటే పోలీస్ అధికారుల యొక్క ఆస్తుల్లో నుంచి కూడా సగం ఆస్తులను జప్తు చేయాలి. సో బంగ్లాదేశ్ సంఘటన చూసి ఇప్పుడు యావత్ ప్రపంచ దేశాలు కూడా కొంత దీన్ని అడ్రస్ చేయాల్సిందే. సో అడ్రస్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో ప్రెసెంట్ ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ఆందోళన రేకెత్తిస్తూ ఉన్నాయి. సో 50 మంది మరణించారు, ఇంకా ఈ ఆందోళనలు పెరుగుతూ ఉన్నాయి. ఎటు చూసినా ఈ ఆందోళన నేపథ్యంలో మరింతగా అక్కడ సిచ్యువేషన్ అండర్ కంట్రోల్లోకి రావడం కోసం మళ్ళీ ఒక మారణ హోమం సృష్టించాల్సిన అవసరం ఏర్పడింది. సో ఒక్కసారి పాకిస్తాన్ రాజకీయాల్లో ఇప్పటికీ చక్రం తిప్పుతున్నటువంటి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, ఆ పార్టీని స్థాపించిన మాజీ దేశాధ్యక్షుడు, మాజీ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టోను 1979లో ఏప్రిల్ 4న ఉరిదీసిరట. ఆల్రెడీ ఒక దేశ ప్రధానిని, పాకిస్తాన్కి సంబంధించిన ఆయన్ని ఉరిదీసిర్రు. అయితే అప్పటికి ఆయన వయసు 51 మాత్రమే. ఆయన ఒక పార్టీకి వ్యవస్థాపకుడు. ఆ తర్వాత ఆయన హత్యకు ఆయనే ఆదేశించారన్న అభియోగం పైన, అంటే గతంలో ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యవస్థాపకుడు ఆయన ఏదైతే పార్టీలో ఉన్నారో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, ఆ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యవస్థాపకుడి యొక్క హత్యకు ఆయనే కారణమయ్యారనేటువంటి అభియోగం పైన కోర్టు ఆయనకి మరణశిక్ష విధించింది. ఆ తర్వాత రావిల్పిండి జిల్లా జైల్లో ఉదయం 2 గంటలకి ఆయన్ని ఉరిదీశారట. సో ఆయనకు ఒక హత్య కేసులో ఆయన ఉరిదీశారు. ఆ తర్వాత అద్నాన్ మెండ్రెస్, తుర్కియాకు సంబంధించినటువంటి అద్నాన్ మెండ్రెస్ అనేటువంటి ఒక వ్యక్తి అప్పటి సైన్యంలోని ఉన్నతాధికార వర్గం కూల్చేసింది. సో తుర్కియాను దశాబ్దాల పాటుగా రిపబ్లికన్ పార్టీ అనేటువంటి రాజకీయ పక్షం అతి క్రూరంగా పరిపాలించింది. అనేక దశాబ్దాల పాటుగా ఈ అద్నాన్ అనేటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం ఎన్నికైంది. మర్మరా సముద్రంలో ఒక దీవిలో ఆయనపై విచారణ జరిపిన ఓ కోర్టు ఆయనతో పాటు మరో 3 మరణశిక్ష విధించింది. సో అది టర్కీకి సంబంధించి. చుండు హువాన్, దక్షిణ కొరియా, ఆయనకు కూడా మరణశిక్ష విధించారు. సద్దాం హుస్సేన్, భారతదేశానికి అనుకూలుడిగా ఉన్నటువంటి ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్ను 2006లో డిసెంబర్ 30న ఉరిదీశారట. 2022లో తనపై జరిగిన హత్యాయత్నానికి సంబంధించి
148 మంది షియా ముస్లింల మరణానికి ఆయనే కారకుడయ్యాడనేటువంటి నేపథ్యంలో ఆయనపై మరణశిక్ష విధించారు. ఇక పర్వేజ్ ముషారఫ్, పాకిస్తాన్ మాజీ నియంత పర్వేజ్ ముషారఫ్ కూడా దేశద్రోహ నేరం పైన మరణశిక్ష విధించారు. 2020 జనవరిలో ఆయనకు విధించిన మరణశిక్ష కోర్టు రద్దు చేసిందట. మరణశిక్షను మళ్ళీ రద్దు చేసింది. సో ఇప్పటివరకు మరణశిక్ష విధించిన దాంట్లో 3 మాత్రం మరణశిక్ష విధించారు. దాని తర్వాత ఇందాక నేను చెప్పినట్టుగా చాలా కీలకమైనటువంటి టర్కీకి సంబంధించి యుగోస్లావియాలోని కొంతమంది లీడర్స్, ఆ తర్వాత టర్కీకి సంబంధించినటువంటి ఒక ప్రధాని, ఆ తర్వాత మరికొంతమంది నేతలకు 3 ప్రధానులకు కూడా, ప్రధానులుగా పనిచేసిన 3కి కూడా వాళ్ళందరినీ మరణశిక్ష విధించారు. సో ప్రజెంట్ ఎక్కడ చూసినా కూడా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మరణశిక్ష విధించినప్పటి చర్చ జరుగుతోంది. బంగ్లాదేశ్ ఢాకా ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ కూడా షేక్ హసీనా మద్దతుదారులు వర్సెస్ యూనస్ మద్దతుదారులుగా ఒక యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధాన్ని అక్కడ ఆపడం కోసం మళ్ళీ పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇరుపక్షాలని చెదరగొడుతున్నారు, అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచి కూడా ఇంకా ఇవి మరింత ఉధృతంగా మారాయి. ఈరోజు మరో నెక్స్ట్ లెవెల్గా మారే అవకాశం కనబడుతోంది. 78 ఏళ్ల షేక్ హసీనా తమ ప్రధానిగా పనిచేసినటువంటి వ్యక్తికి ఇటువంటి శిక్ష విధిస్తారా అని చెప్పి తన అభిమానులు, తమ పార్టీ నేతలు, సామాన్య ప్రజలు అందరూ కూడా రోడ్లకెక్కి యూనస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్నారు. ఇటువైపు యూనస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి అనుచరులు, కార్యకర్తల నాయకులు కూడా అటు షేక్ హసీనా మద్దతుదారుల పైన దాడులు చేస్తున్నారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు 50 మంది మరణిస్తే 100 మందికి పైగా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో షేక్ హసీనా అప్పగించేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పి బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసింది. మా షేక్ హసీనా ఇక్కడ శిక్షను ఎదుర్కోబోతున్నారు, తనని తిరిగి పంపించండి అని చెప్పి యూఎస్ ప్రభుత్వం మోదీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసింది. ఇప్పటివరకు అయితే మోదీ ప్రభుత్వం నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు, ఇంకా రెస్పాన్స్ అవ్వలేదు. మరి ఎటువంటి రెస్పాన్స్ ఇస్తారు షేక్ హసీనాని, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి హోంమంత్రి ఇద్దరు కూడా శరణార్థులుగా ఉన్నటువంటి వారందరినీ ఆశ్రయం కల్పించినటువంటి భారత్ తిరిగి వెనక్కి పంపిస్తుందా, ఎటువంటి డిసిషన్ తీసుకుంటుందో చూడాలి.